సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మాజీ సీఎం జగన్ డైరెక్ట్ అటాక్ దిగారు. అమాత్య మేలుకో పప్పు నిద్ర వదులంటూ ఎక్స్ లో వివాదాస్పద పోస్ట్ చేశారు. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందంటూ వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతుండటంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా లేదు. దీంతో సోషల్ మీడియా కార్యకర్తలకు బదులుగా మాజీ సీఎం జగనే నేరుగా రంగంలోకి దిగారు. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నిస్తూనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరుగా జగనే అలాంటి వ్యాఖ్యలు చేయడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మాజీ సీఎం జగన్ డైరెక్ట్ అటాక్ దిగారు. అమాత్య మేలుకో పప్పు నిద్ర వదులంటూ ఎక్స్ వివాదాస్పద పోస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, ఏంటి జనరల్ గా కార్యకర్తలు ఎవరైనా ఇలా చేస్తారంటే అనుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా జగనే చేయడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కూడా. అసలు ఏంటి ఇంకా ఏమని ట్వీట్ చేస్తారు, ఏం చెప్తున్నారు ఈ ట్వీట్ పై? సతీష్, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. వివాదాస్పందమైనటువంటి ట్వీట్ చేయడంతో మాత్రం ఒక పక్కన తెలుగు తమ్ముళ్ళు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ఇటువంటి పోస్టులు అనేవి సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించిన యాక్టివిటీస్ ఎవరైతే ఉంటారో, పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ వీళ్ళైతే పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ అయితే మాత్రం సోషల్ మీడియాకి చెందినటువంటి యాక్టివిస్ట్ అందరూ కూడా కొంత వైసీపీకి పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు అయితే మాత్రం కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వీళ్ళు సోషల్ మీడియాలో కనుక ఏదైనా అభ్యంతరకరమైనటువంటి ట్వీట్ కనుక చేసినట్టయితే మాత్రం వెంటనే వాళ్ళ మీద కేసులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా మాత్రం కొంత ఇన్యాక్టివ్గా ఉందనే చెప్పాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి దిగువ స్థాయి నాయకులు కానీ అలర్ట్ చేసే ఉండే విధంగా, అదేవిధంగా కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా జరిగినటువంటి అంశాలను క్రోడీకరిస్తూ ఈ పోస్టులు, అంటే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ఏపీ ఈసెట్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్న పరిస్థితులు, అంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంది ఏపీలో అని ఆయన తెలియజేస్తూ, ఏపీకి సంబంధించి ఏదైతే ఈసెట్ ఉందో, ఈసెట్కి సంబంధించి పాలిటెక్నిక్కి సంబంధించిన విద్యార్థులు అయితే ఇది ఇంజనీరింగ్లో 2వ సంవత్సరం అడ్మిషన్లు కోరుతూ వాళ్ళైతే మాత్రం ఈ ఎగ్జామ్లో ఏపీ సీట్లోకి వెళ్తాం అనేది జరుగుతుంది. ఇది రాసిన తర్వాత ఇప్పటివరకు రిజల్ట్ వచ్చి 45 రోజులు అవుతుంది. మొత్తం 34,000 మంది విద్యార్థులు అయితే ఏపీ సీట్కి అటెండ్ అయ్యడం జరిగింది. వాళ్ళలో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. కానీ ఇప్పటివరకు కూడా కౌన్సిల్ కానీ, అదేవిధంగా కూడా అడ్మిషన్ కానీ ఇవ్వనటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం ప్రజెంట్ అగమ్యగోచరంగా తయారైంది. రేపటి నుంచి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఏపీ ఈసెట్కి సంబంధించి అడ్మిషన్లు స్టార్ట్ కాకపోవడంతో ఒక్కసారిగా కూడా దాన్ని ట్వీట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ అమాత్య మేలుకో పప్పు నిద్ర మేలుకో అన్న విధంగా కూడా ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తలని మాత్రం ఆగ్రహం తెప్పించిందని చెప్పుకోవాలి. అంటే ఒక విధంగా ఇప్పటివరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, నిద్రాణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎటువంటి కామెంట్లు చేసినా, లేకపోతే ఎటువంటిది ప్రశ్నించినా కూడా కొంత కేసులు పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం పోస్టులు పెట్టట్లేదు. పెద్ద యాక్టివ్గా లేనటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ ఒక్కసారిగా కూడా ఉత్తేజపరచడానికి, అదేవిధంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దిశగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ ట్వీట్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా గత కొంతకాలం నుంచి జగన్ అయితే తన ఫోర్స్ని పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయటం, అదేవిధంగా కూడా ఆ పర్యటనలు చేయడం నేపథ్యంలో ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది కలిగించడంతో పాటుగా కూడా ట్వీట్ల ద్వారా కూడా అతను ఈ విధంగా ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ ట్వీట్ల ప్రక్రియ అనేది బీజేపీ నుంచి
వచ్చిందని చెప్పుకోవాలి. గతంలో అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లో పోస్ట్ చేసేవాళ్ళు. దాన్ని మిగతా నాయకులందరూ కూడా దిగువ స్థాయి ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి వచ్చే విధంగా దాన్ని ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గత ఎలక్షన్స్ ముందు జరిగింది. అదే స్ట్రాటజీని ఇప్పుడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు కనపడుతుంది. ఆయన కూడా ఏంటంటే ప్రధానంగా కూడా ఈ సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన చేస్తున్నటువంటి ఈ ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్వీట్స్ మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి. అదేవిధంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా జగన్ అయితే మాత్రం ఇక ప్రశ్నిస్తారనేటువంటి ఒక సంకేతం అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. శివ. రైట్, థ్యాంక్ యూ రవి.